ఏమని చెప్పారన్నా? సరిగా కూర్చుంటేనే వస్తారా? అరే సరిగ్గా కూర్చోండి రా, సరిగా కూర్చోవాలి. ఎవరైతే అల్లరి చేస్తూ ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళు వెళ్ళిపోతారు. సరేనా? చేలు కట్టుకోండి ఒకసారి అందరూ. పిలుద్దామా ఫ్రెండ్స్ని? ఒకసారి పిలవండి ఫ్రెండ్స్ని నమ్మని. కారు వైపు చూడండి అందరూ. ఫ్రెండ్స్ రండి, గట్టిగా పిలవండి. పిలవండి రా తొందరగా. గట్టిగా పిలవండి, వాళ్ళకి వినపడదు. అయ్యా, అది మీరు సరిగా పిలవట్లేదురా, వాళ్ళకి వినపడట్లా. హలో అంకిల్. ఇటు ఇప్పుడు వచ్చా? హాయ్. హలో పిల్లలు. హాయ్ హాయ్. ఆంటీ వాళ్ళందరికీ హాయ్ చెప్పరా? హాయ్ బాయ్. బాయ్ అంకుల్. అరే అరే వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా, మరప్పుడే బాయ్ చెప్పారేంటి? అబద్ధమా? అబద్ధమా? మరి బాయ్ చెప్పేశారుగా, మళ్ళీ పిలుద్దామా? మళ్ళీ పిలవండి, ఇందాక పిలిచినట్టు పిలవండి మళ్ళీ. బాయ్ చెప్పారుగా. కన్ఫ్యూజ్ అయిపోయారు. బాయ్ ఎందుకు చెప్పారు? బాయ్ ఈసారి చెప్పండి మళ్ళీ. నేను రాను అంకుల్. బాయ్ చెప్పారు. లేదు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు కానీ సారీ చెప్పేశారు మా పిల్లలు. ఓకే సరే. బాయ్. అరే జాగ్రత్తగా చెప్పండి. బాయ్ అదిగా బాయ్ చెప్తున్నాను అంకుల్. నువ్వు కన్ఫ్యూజ్ చేయ, మాకు మామూలుగా చెప్పు. హాయ్ అంటే బాగున్నారా? బాగా తిన్నారా? తెలుస్తుంది. నువ్వు కూడా బాగా తిన్నావా? నేను బాగా తిన్నాను కానీ. సరే కానీ నీ పేరేంటి? నా పేరా? నీ పేరు. నీకెందుకు అంకుల్? రే పెద్ద చిన్న చూడాలి. నీ పేరేంటి? హలో, పేరు అడిగింది. పెద్ద చిన్న చూడమన్నావు కదా అంకుల్, పైనుంచి కిందాకి చూస్తారా? అది కాదురా అడిగింది. ఎవరైనా పెద్దవాళ్ళు నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎవరు వెనకాల మాట్లాడదని చెప్పండి. అమ్మా ఎవరో మాట్లాడుతున్నారంటే మాట్లాడమాగండి. నేను చెప్పాలే. నువ్వు కోపంగా చూడమాగలవే బాలే, పెద్దవాళ్ళు అంకుల్. అమ్మమ్మలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు అంకుల్? అరే ఎందుకు వచ్చారు అంతా? స్కూల్కి వచ్చారు, తర్వాత దేవుని మాటలు వినడానికి, తినడానికి. తినడానికి కాదులే కానీ నీ పేరేంటి చెప్పు. నా పేరా? నీ పేరు. మరి ఎవ్వరు నవ్వకూడదు అంకుల్. నవ్వకూడదు అంటే నీ పేరు చెప్పి ఎందుకు నవ్వుతాం మేము? నువ్వు అస్సలు నవ్వకూడదు. నేను నవ్వనులేదు. నీ పేరు చెప్పు. ఆ మైక్ అంకుల్ కూడా నవ్వకూడదు. నవ్వరులే చెప్పు. ఆ వీడియో అంకుల్ కూడా నవ్వకూడదు. నవ్వరు చెప్పు. వెనకాల ఆంటీ వాళ్ళు నవ్వుతున్నారు. నవ్వరులే చెప్పులే. నీ పేరు చెప్పు. ఎందుకు నవ్వుతున్నారా? అరే నువ్వు పేరు చెప్పు. నాకు అసలే సిగ్గు అంకుల్. నీ సిగ్గు సిమ్మడా కానీ నీ పేరు చెప్పు ముందు. ఆ గర్ల్స్ నన్నే చూస్తున్నారు. అరే చూడు, మాకు నడి తిరగండి ఒకసారి. గర్ల్స్ అంతా అటు తిరిగారులే. పేరు చెప్పు. అదిగో ముందులో ఇంట్లో అమ్మాయి నన్ను. చూడు మాకు, నువ్వు అటు తిరుగు. నువ్వు నేను అడ్డున్నా కానీ వాళ్ళ వైపు చూడు మాకు. నీ పేరు చెప్పు. నా పేరు? నీ పేరు? నవ్వుతున్నారేమోనని చూస్తున్నాను. ఎవ్వరు నవ్వట్లా. నీ పేరు చెప్పు. నా పేరు రే. ఎవరన్నా అలాంటి పేరు పెట్టుకుంటారా? ఎవరన్నా అలాంటి పేరు పెట్టుకుంటారా? నా ఇష్టం అంకుల్. సరే అయితే నా పేరు నా ఇష్టం. సరే నీ పేరు నీ ఇష్టం. సరే కానీ నువ్వు ఇక్కడ మా పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చావు?
నేనా ఆ, ఇక్కడ సాంబార్ బాగుంటుందంటే సాంబార్ అన్నం తిందామని వచ్చాను అంకుల్. సాంబార్ కోసం వచ్చావా? ఆ, వీళ్ళు కూడా అందుకోసం వచ్చారు అంకుల్. ఏ కాదు కాదు, మా పిల్లలు దానికోసం రాలేదు కానీ ఆ, సాంబార్ కోసం వచ్చావా? ఆ, తిన్నావా మరి మధ్యాహ్నం? కొద్దిగా వేసారు అంకుల్, మూడు మూడు సార్లే తిన్నా. 3 సార్లు తిన్నావా? కొంచెమే వేసారు అంకుల్, 3 సార్లే తిన్నా. కొంచెమే 3 సార్లు తిన్నావా? ఆ, సరే కానీ ఆ. నీ హెయిర్ స్టైల్ ఏంటి భలే ఉంది కొత్తగా. అంకుల్ ఆ, ఈ హెయిర్ స్టైల్ ఆ. డిజైన్ చేయించుకుని మరీ వేయించుకున్నా. డిజైన్ చేయించుకున్నావు. ఏయ్, ఈ ఈ డెప్ప కటింగ్ డిజైన్ దెబ్బ కట్టి దగ్గరికి రా అంకుల్, నీ పని చెప్తే దగ్గరికి రా నువ్వు. నేను రాలేదు. రా. సరే కానీ ఇగో ఆ, మా పిల్లలతో ఆ, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? షేక్ హ్యాండ్ ఇస్తాను అంకుల్. షేక్ హ్యాండ్ ఇస్తావా? ఎవరికి ఇస్తావు? అగో ఆడున్నాడు కదా, ఎవరు? ఆ మూడోవాడు అంకుల్. ఈడా? గర్ల్స్ వైపు నుంచి మూడోవాడు ఉన్నాడు కదా. ఆహా, ఆడా. ఆ, అరే నువ్వే రా, షేక్ హ్యాండ్ ఇస్తాడంట నీకు. దా నువ్వే, నీ వెనక వాడు 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 ఈడు ఇందా ఇందా దాన్ని నీకుతో షేక్ హ్యాండ్ ఇస్తాడంట. దా దా ఇట్రా దా ఎక్కువ. దా 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 దా. దా ఏ రా, ఏయ్, రా. వెళ్ళి నువ్వు అలా పిలిస్తే అలా వస్తారు, భయపడుతున్నారు వాళ్ళు. ఏ నువ్వు రారా, ఆడి ప్యాంట్ తడిసినట్టుంది అంకుల్. నువ్వే దా రావాలి తొందరగా. అంకుల్ ఆ, నేను ఒక మంచి పాట నేర్చుకున్నాను అంకుల్. పాట నేర్చుకున్నావా? ఆ, ఏం పాట నేర్చుకున్నావు? ఇక్కడికి వచ్చి మంచి పాట నేర్చుకున్నాను అంకుల్. ఏం పాట? పాడినా పాడు. మైక్ దగ్గరికి పెట్టి అంకుల్. ఆ, హలో హలో మైక్ టెస్టింగ్ ఏబిసిడి. నేను మాట్లాడుతున్నాక పని చేస్తుంది, పాడపాడు. నేను మాట్లాడితే పని చేస్తుందా లేదో చెక్ చేసుకోవాలి కదా అంకుల్. ఇద్దరం మాట్లాడిన ఒకటే మైక్ కదా. అన్నా మైక్ బాగా పని చేస్తుందా? పాడు. హలో మైక్ టెస్టింగ్ ఏబిసిడి. పాడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళేదాం, లెఫ్ట్ రైట్ లైట్ ఈ పక్కకి వెళ్ళేదాం, లెఫ్ట్ రైట్ లైట్ వెనక్కి వెళ్ళేదాం, ఏయ్. ఏ బాబు, లెఫ్ట్ రైట్ లైట్ అటు పక్కకి వెళ్ళి ఆగ్ ఆగ్. అరే పిల్లలు, లెఫ్ట్ రైట్ లైట్ పైకి వెళ్ళేదాం. అరే పాట అదేనా నేర్పింది అన్నయ్య మనకి? లెఫ్ట్ రైట్ ఏయ్. లెఫ్ట్ అటు వైపుకి వెళ్దాం, ఆగు, లెఫ్ట్ ఆగు. రైట్ లెఫ్ట్ ఆ ఊర ఆగాగాగాగ. అలా కాదు కానీ పాట. అదే కదా. అది కాదు. ఏయ్, అది కాదు పాట, అది కాదు కానీ అదే కదా అంకల్. పక్కకి ఇటు పక్కకి అటు పక్కకి కాదు. అరే పిల్లలు, పాట ఏమని నేర్పాడు అన్నయ్య మనకి? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆ పక్కకి వెళ్ళేదాం. ఏయ్, అది కాదు పాట. ఆ, సరే కానీ ఆ, నువ్వు అల్లరి చేయడానికి వచ్చావు కానీ అల్లరా నాకు అసలు ఇష్టం ఉండదు అంకల్. నువ్వు అల్లరేగా చేస్తున్నావు. నేను అల్లరి చేస్తున్నానా? ఆ. నువ్వు చేపిస్తున్నావు అంకల్. నేను చేపిస్తున్నానా? అరే నేను అల్లరి చేపిస్తున్నాడా వాడు చేస్తున్నాడా? నువ్వే చేస్తున్నావు. నేనా? ఆ, ఏయ్ నేను వచ్చానంటేనా ఆ. ఆ గుండోడు గుండు పగులుద్ది అంకల్. సరే కానీ ఇదిగో నీ పేరు సరిగ్గా చెప్పబ్బా. నీ పేరేం పేరు? నా పేరా? ఆ. చెప్పే కదా అంకల్, నా పేరు బుర్ర. ఎలా నీ పేరు అది కాదు. నా పేరు అదే అంకల్. సరే కానీ నేను నిన్ను పేరు నేను ఆ గుండోడు ఏంటి అట్టాగే చూస్తున్నాడు? రే ఇట్లారా నువ్వు. వద్దులే, భయపడుతున్నారు కానీ నేను నీ పేరుతో పిలవలేనులే కానీ. బుర్ర అని పిలవండి అంకల్. నేను పిలవలేనులే కానీ. ఆ, సరే కానీ ఇది ఒక మాట చెప్తాను నేను. ఆ. నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు. చాలా. ఆ. నేనా? అవును. నా కల్లర్ అంటే ఇష్టం ఉండదు అంకల్. ఆ? ఎందుకు అరుస్తున్నావు అలాగా? అరిచానా? ఆ? కోపడ్డాను అసలు నేను? కోపడ్డానా? నాకు అసలు కోపమే రాదు తెలుసా? ఇది కోపమేరా అనేది? దీన్ని కోపమే అంటారు. దీన్ని కోపం అంటారా? ఆ. దీన్ని కోపం అంటారా? ఒరే దీన్నేరా కోపం అనేది. దగ్గరికి రా నువ్వు అసలు. ఓయ్, సరే కానీ ఇదిగో ఆ, మా పిల్లలైతే ఉదయం ఒక పాట నేర్చుకున్నారు, మంచి డివోషన్ విన్నారు. మధ్యలో బిస్కెట్లు తిన్నారు. మధ్యాహ్నం మరొక పాట నేర్చుకున్నారు, మ్యాజిక్స్ చూశారు, డివోషన్ విన్నారు. చిచ్చుకెళ్ళారు. నువ్వు వెళ్ళావా?
వెళ్ళారు అంకుల్ వాళ్ళంతా. వెళ్ళావా? సరే కానీ మా పిల్లలకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? నేనా ఆ. ఏం చెప్పాలి అంకుల్? మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? అల్లరి చేయడానికి వచ్చావు. ఒక డైలాగ్ చెప్తాను అంకుల్. ఏం డైలాగు? అంకుల్ ఆ, మరి ఆ. నాకు సినిమా డైలాగులు వచ్చు, సినిమా పాటలు వచ్చు. ఏం కావాలి అంకుల్ మీకు? సినిమా డైలాగులా? ఆ, సినిమా డైలాగులు ఇక్కడ మేము వినమే. ఆ? సినిమా డైలాగులు ఇక్కడ మేము వినమే. మీరంతా నా పిల్లలే. అంకుల్ ఎవరు అంకుల్ ఇది? ఎవరైనా నువ్వు నా ఫ్రెండే రా బుర్రగా. అంకుల్ ఆ. ఇంటి చూస్తుంటే నాకు భయం అవుతుంది అంకుల్. నీ ఫ్రెండ్ నా అంటున్నాడు దగ్గరికి రా అంకుల్. నీ ఫ్రెండ్ అంటున్నాడు కదా. అంకుల్ నాకు భయం అవుతుంది, నేను ఇప్పుడే వస్తాను అంకుల్. నీ ఫ్రెండ్ అంటున్నాడు. రే బుర్రగా ఇక్కడే ఉండు, నువ్వు నా ఫ్రెండ్వే. రే మీరంతా కూడా నా ఫ్రెండ్సే. ఏరా మీరందరూ వాడి ఫ్రెండ్సా? అలాగే అంటారు, వీళ్ళు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్తారు. ఏరా చెప్తున్నారు అబద్ధాలు? ఏ మీరు బూతులు కూడా మాట్లాడతారు, నాకు తెలియదు. ఏరా మాట్లాడుతున్నారా? మీరింకా బాగా అల్లరి చెయ్యాలి. చేస్తారా? చెయ్యరు. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏరా మీకు అందరూ అంటే ఆయనకి ఇష్టమా? ఆయనతో మాట్లాడదామా? ఉంటే పంపించేద్దామా? ఏ, ఎలా వెళ్తాడు? మీరందరూ కొట్టుకోవాలి, బాగా అల్లరి చేయాలి. అందరూ కొట్టుకోండి, పక్కన వెళ్ళండి. మీరంటే నాకు ఇష్టం. వద్దు, పంపించేద్దామా? ఎవరు చెప్తే వెళ్ళిపోతాడు? ఏ, ఏసే పేరు చెప్పి వెళ్ళిపోదామా? తగ్గేదేలే. పంపించేద్దామా? మీరంటే నాకు ఇష్టం. చెప్దామా? ఏసు రక్తం. ఏ, వద్దు. గట్టిగా ఏసు రక్తం. మంటలు. గట్టిగా, ఏసు రక్తం. అమ్మా అంకుల్ ఎవడు అంకుల్ ఆడంత నల్లగొన్నాడు అంకుల్, నా భయం అంత దగ్గరికి రాండి అంకుల్. నీ ఫ్రెండ్ అని చెప్పాడు కదా. నా ఫ్రెండ్ కాదు అంకుల్, నేను ఇప్పుడే చూస్తున్నాను అంకుల్ అన్ని. అవునా? సరే నీ ఫ్రెండ్ కాదో నేను నువ్వే చెప్తా. పిలిచిండంట నీలాగే ఉన్నాడు ఆడు కూడా. నీ ఫ్రెండ్ కాదు వద్దు అంకుల్, మరి ఆడు వద్దంటే అన్ని చూస్తుంటే భయం వేస్తుంది అంకుల్. నీకే కాదు, వాడంటే మా అందరికీ భయమే, మా పిల్లలందరికి కూడా భయమే. అందుకని మా పిల్లల దగ్గరికి వాడు రాకుండా ఉండాలంటే మేమేం చేస్తున్నాం తెలుసా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నాం. ఇలా ఏరా ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే? అదిగో నిజంగానా? నిజంగా. బైబిల్ చదువుకుంటున్నారా? ఏంటి వీళ్ళంతా చదువుతారా? ఏరా చదువుతున్నారా? చదువుతున్నారు. అమ్మ నాన్న మాట వింటున్నారా? అమ్మ నాన్న మాట వింటున్నారా? వింటున్నారు. అరే బూతులు మాట్లాడుతున్నారా మీరు? మాట్లాడరు, నిజంగానే మాట్లాడరు. మరి ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చూడు, వాళ్ళకి ఆడు ఫ్రెండ్గా లేడు. నువ్వన్నీ నీలో ఉన్నాయి కాబట్టి వాడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. నా ఫ్రెండ్గా ఉండకూడదంటే ఏం చేయాలో చెప్పండి ఏం అంకుల్. చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఇప్పుడు దాకా చేసిన ప్రతి విధమైన తప్పుల్ని ఏసే దగ్గర ఒప్పుకోవాలి. మరి నేను చాలా అబద్ధాలు ఆడాను, బూతులు మాట్లాడాను, దొంగతనాలు చేశాను, మా అక్కను కూడా కొడతాను అంకుల్. కొడతావా? సరే, ఇవాళ నుంచి మరి ఇవన్నీ చేస్తే ఏసే నన్ను క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. ఒప్పుకోవాలి ఏసే దగ్గర. మరలా దాన్ని చేయడానికి దూరంగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, అమ్మా నాన్న మాట వినాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ చేసావనుకో వాడు నీకు చాలా దూరంగా ఉంటాడు. నిజంగా ఏసే నన్ను క్షమిస్తాడా? నిజంగా ఏసే నిన్ను నిజంగా క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తాడు. ఇప్పుడే వస్తాను అంకుల్. ఎస్. ఏసయ్యా అరే సారీ ఏసయ్యా, నన్ను క్షమించేసయ్యా. వాడు కూడా ఎప్పుడు తప్పును చేయను అబద్ధాలు, దొంగతనాలు పక్కన కొట్టే అన్ని సారీ చేశాడు చెప్తాను కాబట్టి ఏసయ్యా. వాడితో ఎవరు ఫ్రెండ్షిప్ చేశారు? మంచిగా సైతాన్ ఉంటాను చేశాడు. ఏసయ్యా, నా మరి సారీ మనతో ఏసయ్యా. అవన్నీ వాడు చేయకుండా మనం కూడా అన్ని వదిలిపెట్టాలి కదా. నాతో ఉండేసయ్యా. వదిలిపెట్టేద్దామా? ఏసయ్యా, ఏమి సారీ వదిలిపెడదాం? ఏసయ్యా. దొంగతనాలు, అబద్ధాలు,
సినిమా పాటలు ఆమేన్. ఇవన్నీ వదిలేద్దామా? అంకుల్ ఆ, నాకు చెప్పు. చాలా హ్యాపీగా ఉంది అంకుల్. దేనికని? ఏమో అంకుల్, నా హృదయం అంతా చాలా సంతోషంగా ఉంది అంకుల్. మంచిది. ఎందుకు తెలుసా నీ హృదయం అంతా ఆ. సంతోషంగా ఉంది? అంకుల్, ఆ, నా దగ్గర నుంచి ఏదో బరువు దిగిపోయినట్టుగా ఉంది అంకుల్. ఏం దిగిపోయినాయి అనుకుంటున్నావు? తెలీదు అంకుల్. నేనైతే ఇంకెప్పుడు తప్పులు చేయనని ఏసైకే చెప్పేసాను అంకుల్. చెప్పేసావా? ఆ. సరే అంకుల్ ఇంతకీ ఇంకెప్పుడు నాకు రాడు కదా, వాడు వచ్చినా నేనేంటో ధైర్యంగా ఉంది అంకుల్. ఇందాకైతే భయం వేసింది, కానీ వాడు వస్తే ముక్క మీద ఒకటి గుద్దుతానన్న ధైర్యంగా ఉంది అంకుల్. ఎందుకని? నీళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? నీలో ఎవరున్నారు? నీలో ఎవరున్నారు? ఏసయ్యా? ఏసై ఉన్నాడు అవును కాబట్టి. అంకుల్, నిజంగా నాకు ఏసై పేరు చెప్తేనే చాలా సంతోషంగా ఉంది అంకుల్. ఎస్, మేము కూడా ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏసైని మా హృదయంలోకి ఆహ్వానించబట్టే. ఇంతకీ నీ పేరు చెప్పు మరొకసారి. అంకుల్, ఆ, నా పేరు జాయ్ అంకుల్. జాయ్. ఆ. అరే జాయ్ అంటే అర్థం ఏంట్రా? ఆనందం. మనకు ఒక ఆనందం ఉన్నాడు కదా. రైట్ జాయ్, అంకుల్ ఇవాళ నువ్వేదైతే చెప్పావో ఆ. ఇవి నీ లైఫ్ లాంగ్ నువ్వు కంటిన్యూ చేయాలి. అలాగే అంకుల్, మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను ఏసై గురించి చెప్తాను అంకుల్. చెప్తావా? ఆ, సరే. అంకుల్ Yes. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు అంకుల్. అవునా? ఆ, ఏరి మరి నీ ఫ్రెండ్స్ ఏరి? ఇప్పుడే పిలుస్తాను అంకుల్. మా అక్క కూడా వచ్చింది అంకుల్. అవునా? అక్క నేను ఇప్పుడే వస్తాను. అక్క సారీ అక్క, ఐ లవ్ యూ అక్క. ఇంకెప్పుడు నిన్ను కొట్టనక్క, నన్ను క్షమించక్క. తమ్ముడు పర్వాలేదు తమ్ముడు, నన్ను ఏసే క్షమించాడు కదా, కాబట్టి నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క, ఐ లవ్ యూ అక్క. అక్క పదక్క, అన్న బయట ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. ఇప్పుడు వరకు నేను అన్నతో మాట్లాడేసి వచ్చాను, నా హృదయంలో కూడా ఏసీ వచ్చేసాడు అక్క. అవునా? చాలా సంతోషం తమ్ముడు. జాయ్, అక్క అక్క, ఏ ఫ్రెండ్స్ పదండ్రా, మనం బయటికి వెళ్దాం, అన్న దగ్గరికి వెళ్దాం. సరే జాయ్ రావాలి తొందరగా. అంకుల్ మా జాయ్. ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసాను అంకుల్, అందరూ వస్తున్నారు. ఒక్క నిమిషం అక్క, రా అక్క. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు స్మైలీ. అబ్బా, జాయ్ స్మైలీ, భలే ఉన్నారా మీరిద్దరు. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. జాయ్ ని క్షమించేసావా? ఏసే నన్ను క్షమించాడు కదా అంకుల్, నేను అందుకే మా తమ్ముడిని క్షమించాను. మంచిదాన్ని స్మైలీ. జాయ్, ఇవాళ నుంచి నువ్వు అక్కతో ఏ విధమైన గొడవలు పడకూడదు, సరేనా? అలాగే అంకుల్. Okay. అంకుల్ Yes. పాట పెట్టండి, డాన్స్ చేస్తాం. తొందరగా. A ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, he's the answer. He's the light and he'll light the way. His name is Jesus, and he came to save. He is the light of the world, light, light of the world, and he shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. He's the light, 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 light of the world, and he shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. అరే భలే చేస్తున్నారు కదా డాన్స్.